హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ బ్రహ్మ. వెల్కమ్ టు బ్రహ్మ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము బ్యాంకులో మనందరికీ అకౌంట్లు ఉంటాయి. బ్యాంకులో ఈ అకౌంట్లలో ఇనాపరేటివ్ అకౌంట్స్ అయితే ఉంటాయి కొన్ని. ఇనాపరేటివ్ అకౌంట్స్ అంటే ఏమిటి, అవి ఎందుకు వాటిని ఇనాపరేటివ్ అకౌంట్స్ అని పిలుస్తారు, ఓకేనా? దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి అనే విషయం అయితే ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇనాపరేటివ్ అకౌంట్ అంటే ఒక 2 సంవత్సరాలుగా ఎటువంటి ట్రాన్సాక్షన్స్, డిపాజిట్ కానీ విత్డ్రా కానీ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇనాపరేటివ్ అకౌంట్ అని పిలుస్తాము, ఓకేనా? ఈ అకౌంట్స్లలో ఈ ఇనాపరేటివ్ అకౌంట్స్ అనేటివి సపరేట్ చేస్తారు, మిగిలిన అకౌంట్ల కంటే సపరేట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఈ ఉపయోగంలో లేని, నిరుపయోగంలో ఉన్న ఈ అకౌంట్స్ ఎక్కువగా మోసాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో అయితే ఈ అకౌంట్స్ అనేటివి మిగతా అకౌంట్లతో పాటు వేరు చేస్తారు, ఇనాపరేటివ్ అకౌంట్స్. వీటిని మనము ఇనాపరేటివ్ అకౌంట్స్గా పిలుస్తాము. వీటిని మనము ఎలా యాక్టివ్ చేసుకోవాలి, తిరిగి క్రియాశీలంగా ఎలా మార్చుకోవాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ కేవైసీ అప్డేట్ చేసుకొని మన యొక్క ఈ ఇనాపరేటివ్ అకౌంట్ అయితే మనము యాక్టివ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? కేవైసీ ఎలా చేయాలి? ఒక కేవైసీ ఫామ్ అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. కేవైసీ ఫామ్ ఫిల్ చేసి మన డేటా, అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ విత్ ఆధార్ జిరాక్స్తో పాటు బ్యాంకులో సబ్మిట్ చేసినట్లయితే మనకనేది ఈ ఇనాపరేటివ్ అకౌంట్ అయితే తిరిగి యాక్టివ్లోకి వస్తుంది. ఎన్ని రోజుల్లో యాక్టివ్లోకి వస్తుంది అంటే మనకి 3 వర్కింగ్ డేస్లో అయితే మనకి యాక్టివ్ కావడం అయితే జరుగుతుంది. ఆ 3 వర్కింగ్ డేస్ లోపల మనకి యాక్టివ్ అయిపోయి తిరిగి మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కానీ మన మెయిల్ ఐడికి కానీ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అప్పటికి మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ ఎప్పుడైతే వస్తుందో మన అకౌంట్ అనేది తిరిగి యాక్టివ్లోకి అయిందన్నట్టు మనకు కన్ఫర్మేషన్. సరే, ఈ ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంట్కి తిరిగి యాక్టివ్లో చేయడానికి ఏమైనా రుసుము ఏమన్నా తీసుకుంటారా అంటే ఫీజు అంటే ఏం తీసుకోరు ఫ్రెండ్స్. మనకి ఫ్రీగానే అయితే ఈ ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంట్లో అయితే తిరిగి మనకు యాక్టివ్గా చేస్తారు. దానికి ఎటువంటి రుసుము అయితే అవసరం లేదు. కాబట్టి ఫ్రీగానే మనము తిరిగి యాక్టివ్గా ఈ అకౌంట్ని చేసుకోవచ్చు. మరి ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంట్లో డిపాజిట్ డబ్బు అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అకౌంట్లో ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి. తర్వాత ఎటువంటి విత్డ్రా కానీ డిపాజిట్ చేయకుండా 2 years వదిలేస్తే అది మనకు ఇనాపరేటివ్ అకౌంట్గా పిలుస్తాము. ఆ డబ్బుకి మనకు ఇంట్రెస్ట్ వస్తుందా అంటే వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్తో పాటు మొత్తం అసలుకి యాడ్ అయ్యి మొత్తం అమౌంట్ అయితే ఉంటుంది. కానీ ఇనాపరేటివ్లో ఉన్నప్పుడు మనకి విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉండదు. తిరిగి మనము కేవైసీ అప్డేట్ చేసుకొని అకౌంట్ యాక్టివేషన్ అయిన తర్వాతనే తిరిగి మన డబ్బులు అయితే మనము విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ యొక్క సమాచారం మనకి ఎక్కడ పొందుపరిచి ఉంటుంది? ఆర్బీఐ అయితే ఒక వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాదాపు 30 బ్యాంకులలోని ఇనాపరేటివ్ అకౌంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈ వెబ్సైట్లో అయితే మనకి పొందుపరిచి ఉంటుంది. అది ఏం లేదు ఫ్రెండ్స్, ఉద్గమ్ పోర్టల్ అని ఉంటుంది మనకి. udgam.rbi.org.in అనే ఒక వెబ్సైట్లో అయితే మనకు ఈ ఇనాపరేటివ్ అకౌంట్స్ యొక్క లిస్ట్ అయితే ఉంటుంది. దాదాపు అలాగే వదిలేసిన దాదాపు 10 years నుంచి వరకు ఎటువంటి లావాదేవీలు జరగని అకౌంట్ కూడా ఈ యొక్క ఉద్గమ్ పోర్టల్లో అయితే మనకి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి udgam.rbi.org.in అనే యొక్క ఈ వెబ్సైట్లో అయితే లాగిన్ అయిపోయి మన యొక్క ఈ ఇనాపరేటివ్ అకౌంట్లు అయితే ఏవైతే ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా తిరిగి ఈ అకౌంట్లని కేవైసీ చేసుకొని మన డబ్బులను అయితే మనము తిరిగి పొందవచ్చు. కాబట్టి దాదాపు ఎవ్వరూ కూడా ఈ ఇనాపరేటివ్ అకౌంట్లు అయితే ఉంచొద్దు. అవి అన్క్లెయిమ్డ్గా డిపాజిట్స్గా ఉండిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. తిరిగి ఆ అకౌంట్ను మనము యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానని నేను భావిస్తున్నాను. మీ యొక్క ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే
నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది. ఇది నాకు ఎక్కువ వీడియోలు అయితే చేసి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.